హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ పోస్టల్ సర్వీస్ నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. దాని డీటెయిల్స్ కూడా నేను చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో అనేది, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా సెండ్ చేయండి బ్రదర్ అని అడగడం జరిగింది. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను ఆఫ్లైన్ ఫామ్ అనేది అప్లై, అదేవిధంగా ఏ సర్టిఫికేట్ మీరు పంపించాలి, అదేవిధంగా ఎన్వలాప్ ఇలా ఫిలప్ చేసిన తర్వాత మీరు ఆఫ్లైన్ ఫామ్ అనేది మీరు ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా క్లారిటీ చెప్పడం జరుగుతుందండి. అందుకే వీడియో చూడండి లాస్ట్ వరకు, అప్పుడు మీకు క్లారిటీ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ చూసుకుంటే వాషర్ మ్యాన్ అండి, ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. యూఆర్ వాళ్ళకి కేటాయించడం జరిగిందండి. అది తక్కువ కాంపిటీషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే ఫస్ట్ మనం ఇది ఎలా ఫిల్అప్ చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి, మిగతా ప్రాసెస్ అని మనం క్లారిటీగా తెలుసుకుందామండి ఇప్పుడు. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది సింపుల్గా అనేది ఉండడం జరుగుతుందండి. ఫస్ట్ మీకు రీసెంట్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా దానిపైన గజెటెడ్ సైన్ అనేది మీరు చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది మీరు దేనికి అప్లై చేస్తున్నారు, గార్డెనరా, వాషర్ మ్యాన్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. ఇది కూడా క్యాపిటల్ లెటర్లోనే, మొత్తం ఫామ్ అనేది క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. లాస్ట్ డేట్ అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ April 1 లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది మీరు ఎలా కౌంట్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుంటే క్రోమ్లో వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి, డేట్ క్యాలిక్యులేషన్ అనేది. దాంట్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత లాస్ట్ డేట్ అనేది April 1, 2022 అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఇయర్, అదేవిధంగా మంత్, అదేవిధంగా డేట్ అనేది రావడం జరుగుతుందండి. అది ఇక్కడ మీరు ఫిలప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అండి. పర్మనెంట్ అడ్రస్ అది ఇక్కడ చూసుకుంటే మీ విలేజ్ నేమ్, అదేవిధంగా మండల్, ఆ తర్వాత డిస్టిక్, అదేవిధంగా స్టేట్, తర్వాత పిన్ కోడ్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్ అండి. అయితే కొందరికి కరస్పాండింగ్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటుందండి. అలాంటి వారు వేరు ఫిలప్ చేయండి. ఒకే విధంగా ఉంటే సేమ్ ఫిలప్ చేసినా పర్లేదండి. నెక్స్ట్ కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎక్సైజ్ మ్యాన్ అండి. ఇక్కడ మీరు ఏదైతే అది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన వెంటనే నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవాల్సి ఉంటుందండి. మీరు దేనిపైన అప్లై చేయాలనుకుంటున్నారు అనేది, అది కూడా ఈ సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అది కూడా క్లారిటీగా నెక్స్ట్ చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఏమైనా ఉంటే అది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నో అని ఫిలప్ చేసి వదిలేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ నేషనాలిటీ అంటే ఇండియా అని ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ డొమికల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటే మీ రెసిడెన్షియల్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో మీరు రిజిస్టర్ అయి ఉంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఫిలప్ చేయాలండి. అది కూడా యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్లేస్ అనేది ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుందండి. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఒకసారి మీరు చదువుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్, అదేవిధంగా డేట్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత సిగ్నేచర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఇది సింపుల్ ఫామ్ అండి. అదేవిధంగా ఏ సర్టిఫికేట్ మీరు పంపించాలి, అదేవిధంగా అవి ఎలా పంపించాలి అది తెలుసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఎక్కడ లభిస్తుంది, అదేవిధంగా ఎక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఏ సర్టిఫికేట్ పంపించాలని ఇక్కడ చూసుకుంటే ఓన్లీ జిరాక్స్ మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి, ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే డొమికల్ సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. డొమికల్ సర్టిఫికేట్ అంటే మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకపోతే మీ నెగిటివిటీ సర్టిఫికేట్ పంపించినా పర్లేదండి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. విధంగా అన్ని సర్టిఫికేట్ పైన మీరు గజెటెడ్ అనేది చేయించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందని ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది చూసుకుంటే ఇక్కడ ఇలా ఒక నార్మల్ ఎన్వలాప్ అనేది మీరు తీసుకున్న తర్వాత టూ అని రాసి మీ నేమ్, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ చూసుకుంటే అడ్రస్, ఆ తర్వాత పిన్ కోడ్ అనేది కూడా కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. పక్కన చూసుకుంటే 25 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుందండి. ఇవన్నీ ఒకే దగ్గర పెట్టిన తర్వాత ఒక మెయిన్ ఎన్వలాప్ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. మెయిన్ ఎన్వలాప్ ఎలా ఫిలప్ చేయాలి అని ఇక్కడ మనం తెలుసుకుంటే
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మెయిన్ వాప్ ఇక్కడ మనం తీసుకుంటే ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్ అనేది అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వాషర్ మ్యాన్, గార్డెనర్ అని రాసిన తర్వాత కేటగిరీ చూసిన తర్వాత మీ ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నారని ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఫిలప్ చేసిన వెంటనే నెక్స్ట్ చూసుకుంటే 2 అని రాసి వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఆఫీస్ వింగ్ కమాండర్, ఏపీఎస్ వింగ్. నెక్స్ట్ చూసుకుంటే బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్ రెజిమెంటెడ్ సెంటర్ కమిటీ అండి, డిస్టిక్ నాగ్పూర్. విధంగా ఇక్కడ పిన్ కోడ్ అని చూసుకుంటే 441001 అనేది ఇక్కడ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. పక్కన చూసుకుంటే ఫ్రమ్ అని రాసి మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ చూసుకుంటే అడ్రస్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఫిలప్ చేసిన వెంటనే నెక్స్ట్ చూసుకుంటే ఇది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది కింద టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ డ్రైవ్లో ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది అవ్వట్లేదండి. అందుకే చాలా మంది చెప్పడం జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుందండి. అక్కడ నుంచి మీరు అది డౌన్లోడ్ చేసి మీరు ఫిలప్ చేసి పంపించవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.